ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మొన్న మనం కలిసినప్పుడు మీరు ఒక మాట అన్నారు. మాట అనడం కాదు, నోటి నుంచి ఇంకా తిట్లు ఇలాంటి మాటలన్నీ విన్నా. అంటే ఒక రకంగా అట్లా మాట్లాడడం తప్పేమో, ఎందుకు ఇట్లా అంటున్నారు అనిపించింది. అంత మాట అన్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో జనాలకి తెలియాలి, ఇది వినట్లేదు, ఇలా చెప్తే వింటారేమో అనే ఉద్దేశంతో అన్నారేమో అని కూడా అనిపించింది. మరి అలా తీసుకుంటే తప్పలేదండి. అంటే రెండు రకాలుగా అనిపించింది. ఏం పని ఉండదా ఈయనకి, అంటే వాస్తవం మీరేమనుకోవద్దు, ఏం పని ఉండదా ఈయనకి, ఎప్పుడు చూసినా నాశనం అయిపోతారు, భ్రష్టు పట్టిపోతారు, అది ఇది అని చెప్పి అరుస్తారేంటి అని అయితే ఫస్ట్ తిట్టుకున్నా. ఓకే, తప్పలేదమ్మా. ఎందువల్లనంటే ఉద్యోగం వేరు, వ్యాపారం వేరు, వైదికం వేరు. మీరు వ్యాపారం చేశారనుకోండి, మీరు రూపాయికి 10 రూపాయలు ఆశించవచ్చు. ఉద్యోగం చేశారనుకోండి, అందులో ఎదుగుదల కోసం ఆశించవచ్చు. కానీ వైదికం అట్లా కాదు కదండి. వైదికం అనేటువంటిది మనం పుణ్యాన్ని ఆశించి చేయాలి. డబ్బును ఆశించో, ఇంకో హోదాను ఆశించో కదగా. ఆ పుణ్యం మనకు రాకపోయినా పర్లేదు, చేసిన దానివల్ల పాపం రాకూడదని ఆలోచన నాది. అందువల్ల ఇట్లా వద్దమ్మా వద్దని అంటే ఎవరు వినరు. కొంచెం తిట్టారనుకోండి గట్టిగా, ఎందుకు వచ్చింది తిట్టారు, పాడైపోతారని అంటున్నారు, దానికోసమైనా కాస్త మనం అనేటువంటి ఆలోచనలు జనాలకి వస్తాయి అనే ఉద్దేశంలో కాస్త హర్షిగా అరవక తప్పదండి. మనకైనా కక్ష అదేం లేదు. మళ్ళీ ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నిత్య దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు, అసలు చేయటము ఒక మంచి మార్గాన్ని ఆచరించడం అని మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ మీరు దీపారాధన చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని చెప్పి మీరు అన్నారు. దీపారాధన చేస్తే జీవితాలు ఎందుకు నాశనం అవుతాయండి? దాని గురించి వివరణ ఇవ్వండి. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశానుంది. అసలు దీపారాధన అంటే ఏంటమ్మా? వెలుతురు. వెలుతురు ద్వారా ఇంటికి మసిపెట్టడం మంచిదేనా? కాదు. వెలుతురు అనేటువంటిది మనతో పాటు అందరికీ కూడా సమస్థానంలో అందించగలగాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ వెలుతురు. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విధం త్వా సాధయామి, భాస్వతీం అని చెప్పి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇందులో సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం ఇవన్నీ ఉంటుంటాయి. ఈ దీపారాధన చేసేటువంటి విషయాల్లో కొన్ని పదాలు నాకు ఎక్కడ బాధేస్తుందంటే, దీపం పెట్టారా, దీపం ఎక్కడ పెడతారు? నెత్తి కింద పెడతారు. దీపారాధన చేశారా, దీపారాధన చెయ్యటం, దీపారాధన చెయ్యండి అనటం, మరి దీపం పెట్టారా, కొన్ని పదాలు మనం వాడకూడదమ్మా. పోతున్నాము, పోయాము, మరి నలుగురం కలిసి పోతాము, ఇలా కొన్ని ఉంటాయి. అవి నాకు నచ్చవు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం మీకు తెలియకపోవచ్చు, మీకు ఆ మాట చిన్నది కావచ్చు, నాకు చాలా పెద్దది ఆ మాట. అలానే దీపం పెట్టారా, ఇటువంటివి దీపం పెట్టారా అనేటువంటి పదాలు వాడుతుంటే ఆ కరమే పడుతుంది మనకు. అలాగే నిత్య దీపారాధన విధంలో మనము ఆ దీపారాధన వెలిగించినప్పుడు అది 3 ఒత్తులు పెట్టారా, 2 ఒత్తులు పెట్టారా విషయం పక్కన పెడితే, ఇవాళ దీపారాధన మీరు చేస్తే ఇంతవరకు పైన పూజా స్టోర్ మందిరానికి ఉంటుంది పైన. ఇక్కడ దీపారాధన పెడితే పైన వస్తుంది, మసి వస్తుంది. ఎందుకు వస్తుందండి? మా ఇంటికి వచ్చి చూడండి, 3.5 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో దీపారాధన పెడుతున్నా, మసి ఎందుకు ఉంటుంది? మరి ఎందుకు వస్తుంది అంటారు గురువుగారు? వత్తి అనేటువంటిది మనకు ముత్యం అనేటువంటిది ఎంత చిన్నగా ఉంటుందో ఆ దీప కలకిలో ఆ ముత్య ప్రభావం ఉంటుంది. ఆ ఒత్తిని అనేటువంటిది అలా పెట్టి వెలిగిస్తే ఒత్తి నుంచి పొగ రాకూడదండి. ఎప్పుడు దీపారాధన చేసినప్పుడు పొగ వచ్చే సమయాలు కొన్ని ఉంటాయి, స్త్రీల నోములు ఉంటాయి. ఆ దీపారాధనలో అట్లకాడ కాల్చి ఆ మసి కాటిలాగా పెట్టుకోవాలి. కానీ విడిగా నిత్య దీపారాధన చేసేటువంటి పరిస్థితులలో ఒత్తి నుంచి పొరపాటు కూడా మీకు పొగ రాకూడదు. పొగ వచ్చింది అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా మీకు మసి అయిపోతుంది. మసి అనేటువంటిది, నలుపు అనేటువంటిది, ఆ మసి ప్రభావం అనేటువంటిది నెగిటివ్కి చాలా దారితీస్తుంది. నెగిటివ్ని ఎక్కువగా నలుపు అనేటువంటిది, మసి అనేటువంటిది ఆకర్షిస్తుంది ఎక్కువగా. ఇప్పుడు కొన్ని పూజలకి తాంత్రికంలో నల్లటి అక్షతలు బొగ్గు బోర్డులో కలిపేసి వాడుతూ ఉంటారు. ఇట్లా అవునా అండి? ఇలా ఎప్పుడు కూడా కొన్ని పదార్థాలు మనం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ దీపారాధన చేసినప్పుడు దాని నుంచి మనకు రాకూడదు.
ఇప్పుడు నా ఇంట్లో నేను దీపారాధన చేస్తాను, మీరు చూడండి ఆ మంటకి తగిలితే తప్పితే నల్లబడదు. ఇది మా ఇంట్లో దీపారాధన చేసినప్పుడు అంత చిన్నగా ఒత్తి వెలిగించినప్పుడు ఆ లోపల ముత్యపు కాంతి ఉంటుందండి. మనకు ఆ ఒక్క ప్రధానంగా దాని నుంచి స్వామివారి యొక్క రూపం కనిపించగలగాలి. ఉద్దీపనము అంటే వెలగటం, ఆ వెలుగు దారి చూపించటం. విగ్రహానికి ముందుగా పెట్టినప్పుడు ఆ కాంతి నుంచి ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. ఆ వచ్చిన దాంట్లోంచి భగవంతుడి యొక్క రూపాన్ని చూసి దర్శనం చేసుకోవాలి. రూపాంతరం భవతి మంగళ దేవతాయా అంటారు. మనం ఏం చేస్తున్నాము, ఆ ఒత్తింత పైకి పెట్టేస్తున్నాం, వెలిగించేస్తున్నాం. ఆ వెలిగించడంతో ఆ మసి పట్టేస్తుంది, దేవుడి గుడి మొత్తం అంతా మసి పట్టేస్తున్నాం. తుడిచిన బాబాను పోవట్ల. మసి అనేటువంటిది పెడితే ఒక గిన్నె కూడా పట్టడానికి పనికిరాదండి. మాకు కొన్ని ఇవి జరిగినప్పుడు మా ఇళ్ళలో మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, 99% టెంట్ హౌస్ నుంచి ఏమి తెప్పించారు. టెంట్ హౌస్ నుంచి ఏ పాత్ర ఎందుకన్నా టెంట్ హౌస్లో పెట్టిన మొత్తం మసే ఉంటుంది. మసి ఉన్న గిన్నె ఎంగిలి అంటుతో సమానం. దాంట్లో ఇంకో పదార్థం వండకూడదు, పనికిరాదు. ఇంకొక పదార్థం వండడానికి పనికిరాదు మసి పడితే. ఆ మసి ఉంటుంది, వాళ్ళు అలానే తిప్పేస్తుంటారు, దాన్ని కడగరు. కడిగితే వాళ్ళకి అవేవో ఖర్చు అవుతాయని చెప్పి. కానీ ఆ పదార్థంలో ఉండేటువంటి పదార్థం దేనికి దేవుడికి నివేదన పెట్టకూడదు, మహాపరాధం. ఇవి ఉంటాయి. మసి పట్టింది ఏది పనికిరానప్పుడు అంత మసి నీకు ఎలా వస్తుంది ఇంట్లోంచి? ఎప్పుడైతే ఆ ఉద్దీపనం నుంచి నీకు పొగ రావటం మొదలుపెట్టిందో జ్యేష్ఠాదేవి ఆకర్షితురాలే వస్తుంది ప్రధానంగా. జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే ఆకర్షితురాలే వచ్చిందో ఆ ఇంట్లో సుఖం, సంతోషం, సౌశీల్యం, సౌభాగ్యం 4 నాశనం అవుతాయి, 4 దెబ్బతింటాయి. మనిషి ఎలా ఉంటాడంటే అమ్మా, ఆలోచించే విధానం, మనస్సు, శరీరం, ఆత్మ 3 కలిపితే మనిషి. వీరు ఏం చేస్తారంటే సుఖం అనేటువంటిది ఎవరు అనుభవిస్తారు? మనుషులు. శరీరం అనుభవిస్తుంది సుఖం. సుఖం శరీరం అనుభవిస్తుంది, తృప్తి ఆత్మ అనుభవిస్తుంది, బాధ మనస్సు అనుభవిస్తుంది. 3కిట్లకి సంబంధం లేదు. కానీ ఇక్కడ మనిషి తాత్పర్యంగా ఎలా చేస్తున్నాడంటే సుఖం వస్తే శరీరం అనుభవించేస్తుంది ప్రశాంతంగా, అమ్మయ్య అని. తృప్తి అనేటువంటిది ఆత్మ వరకు చేరనివట్ల. అంటే తృప్తి అనేటువంటిది వస్తే హాయిగా ఉంటుంది జీవితం, ఆత్మ వరకు చేరనివట్ల. బాధ కేవలం ఇక్కడ మనస్సుకు వస్తే వాడు ఆత్మని బాధ పెడుతున్నాడు, శరీరాన్ని క్షోభకు గురి చేస్తున్నాడు, మానసికంగా వచ్చేటువంటి బాధకు. కానీ సుఖాన్ని మాత్రం పంచలేకపోతున్నాడు, తృప్తిని ఇవ్వలేకపోతున్నాడు, బాధను మాత్రం పంచుతున్నాడు. సో దీనివల్లనే మనిషి జీవితానికి సౌఖ్యం లేకుండా పోతుంది. దేనికి ఏది అందించాలి? పూజ చేసేటువంటిది మనస్సు బాధపడేటువంటి నేనా, సుఖపడేటువంటి శరీరం ఉన్నటువంటి నేనా, తృప్తిని పొందలేటువంటి ఆత్మ ఉన్నటువంటి నేనా? నేను ఇందులో అంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రకంగా చూస్తున్నాడు. 3 కలిపి చూడగలుగుతున్నాడా? ఆ 3 కలిపి చూడగలగటమే యోగం. అది వచ్చిన రోజు నాడు ఇది ఉంది అది పోయినటువంటి బాధ ఉండదు. అంటే ఏది ఎలా విధానం అనేటువంటిది ఈ 3 ఒత్తులు ఇంట్లో సాధ్యం త్రివర్త సంయుక్తం వన్నేనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిరాప భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే అని పెట్టినప్పుడు ఆ 3 కూడా శరీరానికి, ఆత్మకు, మనస్సుకి సంబంధం. ఆ 3 లింక్ చేస్తుంది. ఇట్లా లింక్ చేసినప్పుడు ఏదైనప్పటికీ కూడా సమగ్రంగా తీసుకోగలుగుతుంది. ఆ సమగ్రంగా తీసుకోలేనప్పుడు మనిషి జీవితం అనేటువంటిది అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఆ అస్తవ్యస్తంగా మారిపోకుండా నీకు ఉద్దీపనంతో ఎలా అయితే కనుక దీపారాధన నువ్వు చేసుకోగలిగావు ఇంట్లో, ఆ దీపారాధనలో ఉండేటువంటి ఒక వెలుతురు, చిరుముత్యం అంటారు, చాలా చిన్నదిగా ఆ మంట లోపల కనిపిస్తుందండి. మళ్ళీ చిన్నది మీరు ఒకసారి గమనించండి. దీపారాధనకి మంట ఇంత వచ్చింది అనుకోండి, ఆ మంట లోపల చూడండి ఆ ఒత్తికి చుట్టూ తానుకొని ఉంటుంది. మళ్ళీ అది జ్యోతి స్వరూపుడు. అలా మీరు చేసుకోగలిగినప్పుడు ఈ 3 ఒకటిగా మీరు చూసుకోగలుగుతారు. ఈ 3 ఒకటే భావంతో మీరు చూసుకోగలిగినప్పుడు మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు కదా, మీ ఇంటిని మీరు రక్షించుకోగలుగుతారు కదా. ఆ ఒక్క జ్ఞానతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అది చేయకపోవటం వలన నెగిటివ్ అనేటువంటిది ఆ పొగ నుంచి రావడంతో జ్యేష్ఠాదేవి
ఆ జ్యేష్ఠదేవి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో సుఖం సంతోషం అనేటువంటిది లేకుండా మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తుంది ఆవిడ. ఆవిడికి నచ్చినట్టుగా పెట్టుకుంటుంది. ఇంట్లో సుఖం ఎక్కడ ఉంటుంది? అవును. అందుకనే ప్రతి ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలంటే ఇల్లు శ్మశానంగా ఉండకూడదు, ఇల్లు శ్మశానంగా ఉండకూడదు. కాబట్టి నిత్యము ఇంటి ముందు ముగ్గు, ఇంట్లో దీపారాధన అనేటువంటిది సంయుక్త విధానాన్ని అనుసరించి చేసినటువంటి వ్యక్తి ఇంటికి కష్టము రాదు అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్తారు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండమ్మా అంటుంటారు. ఎందుకు అంటుంటారంటే అనేక రకాల దోషాల్ని ఆ జ్యోతి దహించి వేస్తుంది. ఎప్పుడు దహించి వేస్తుంది? నీకు ఎప్పుడైతే కనుక కేవలం అది జ్యోతి స్వరూపంగా ఉన్నదో అప్పుడే. ధూమస్వరూపం ఎప్పుడైతే, ధూమం అంటే పొగ, అందులోంచి అది ఎప్పుడైతే వచ్చిందో అని అది అక్కర్లేనివన్నీ తీసుకొచ్చేస్తుంది. అక్కర్లేనివన్నీ ఏ ఒక్కరి ఇంట్లోకి వచ్చిన దాని నుంచి అన్నీ ఒకదాని వెనకాల ఒకటి చేస్తుంటుంది. కాబట్టి ఆ దీపారాధనే మనిషి జీవితానికి ప్రాముఖ్యత. దాన్ని అనుసరించే తన యొక్క జీవిత గమ్యం గమనం అనేటువంటిది ఎలా ఉంటాయో నిర్దేశితవుతుందండి. అది పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి